గట్టిగా ఇస్తా ఇది పెట్టుకో, తాకడి పెట్టుకో. ఏంది చిన్నోడు చికెటలేసిందారా నువ్వు రోజు రోజుకి ఇంత గలీజ్గానే తయారవుతున్నావు ఏమ్రా ఇంత చిచ్చోరాగా లేక తాకడి పెట్టుకోపోయి పెట్టుకొని తీసుకురా. కట్అవుట్ చూడు తెలుస్తుంది బాబు, తమ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఆయన. దరిద్రంగా ఉంది, చూడబుద్ధి కూడా అయితే పోయికి. చూడబుద్ధి అవుతలేదు. నీది ఎట్లా ఉందా ఇంకా పోయారు? మీలాంటి పొలాలు ఏ ఏరియా ఉందా హైదరాబాద్ లో? సరే ఏంది రోజు రోజుకి ఏం లెక్క అయిపోతున్నావు? ఎవరు నువ్వు? కొద్ది దున్నేసుకుంటున్నావా? ఎవరు నువ్వు? అరే నీ ఫ్యాన్స్ అయితే నీ ఇష్టపడటోని. మంచిది, పక్కకు తిక్క తీరిందా? ఎంత అందంగా ఉన్నావు అసలు నువ్వైతే. సరే, నీ అందాన్ని రహస్యం ఏంది? రోజు దున్నించడమేనా? నీకెందుకు చెప్పాలి? అడుగుతున్నా, అందంగా ఉన్నావు కాబట్టి అంటున్నా, కాంప్లిమెంట్ ఇస్తున్నా. సరే, కమెంట్స్ ఇస్తే తీసుకుంటా. అన్నీ పోనీ కానీ ఎక్కడ? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు నిల్చున్నావు? దానికే కదా. ఎందుకు ఇంకా కోపం ఎందుకు? నాకు వచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వు వెళ్ళు. నేను సెట్ అవ్వనా? తర్వాత మాట్లాడుకుందాం, పోయిందా? తర్వాత ఎప్పుడు? నేనే ఫస్ట్ వద్దామని వచ్చేసిన. పొద్దున 6 గంటల నుంచి ఉన్నా ఇడ. ఇప్పుడు ఎంత అవుతుంది? 12 అవుతుంది. మరి ఇప్పటిదాకా కనిపించలేదు. నేను దాక్కున్నా. మంచిది, అట్లనే దాక్కోండి, తర్వాత చేద్దాం. అరే నాకేం తక్కువ? ఇది అట్లా అంటావు? నీకేదో తక్కువ ఉందని అనట్లేదు, తర్వాత చూద్దాం అంటున్నా. నిన్న నుంచి వెయిటింగ్ చేస్తున్నా ఇడ. నీ రెగ్యులర్ ఇక్కడనే వస్తున్నాగా. ఏంది అట్లా అయినా దున్నించుకొని బక్కగా అయిపోయినావు. ఎక్కువ కష్టపడుతున్నా ఏంది? అవన్నీ నీకు అనవసరం. ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వు వెళ్ళు. అరే నేను ఫస్ట్ వద్దామని వచ్చినాను, ఎందుకు అట్లా చేస్తున్నావు? వద్దని చెప్పినానా? సీరియస్ అవుతున్నావు ఏంది? పైసలు తీసుకొని వచ్చిన, ఫ్రీగా నేను రాలే కదా. చూపి పైసలు, చూపి. ఫోన్ పే చేస్తా. డబ్బులు చూపించి మాట్లాడు నువ్వు. ఇంకా ఫోన్ పే చేస్తాను. లేదు, అవన్నీ నడవవు. ఫోన్ పేలో మనీ చూపి. అరే డైరెక్ట్ క్యాష్ కొడతాగు. నీకు ఫోన్ పని చూసి తర్వాత నీ చూపి ఫస్ట్. ఏంది చూపించు? నీది మంచిగా ఉందో చూపి, నేను చూపిస్తా. సిగ్గులేదురా నీకు? అద్దులో నీ మొహం చూసుకోరా. ఓసారి అద్దులో నీ మొహం చూసుకోరా, తొక్కరా కొడక. పైసలు చూపించిన తర్వాత నేను మీరేదంటావు? నువ్వు ఫ్రెష్ లేదో, నేను అట్లా పైసలు చూపించిన తర్వాత ఏంది కథ? నువ్వు ఫ్రెష్నా? ఈ జీవితం ఇట్లా అయిపోద్ది అనుకోలేదురా నాయన. ఫ్రెష్ కదా అన్నది. మరి నీకైతే పైసలు కావాలి, నాకైతే సాటిస్ఫై కావాలి కదా. మరి నేను కష్టపడి తీసుకొచ్చిన పైసలు. లేకపోతే అప్పుడు మాట్లాడు. పని అయిన తర్వాత కదా ఎట్లాగో పైసలు ఇస్తావు. గట్టిగా ఇస్తావా సాటిస్ఫాక్షన్? గట్టిగా ఇస్తా. దాని గురించి మాట్లాడు. మస్తున్నది. ఇంత అంతా టైట్ వేసుకొచ్చిన ఎట్లా తీస్తావు? బా చంపుతున్నావు నన్ను అయితే. అంటే ఇల్లు అటు ఇదే అంటున్నావు. బతికే ఉన్నాగా, ఎట్లా చచ్చిపోయినా? నీ పేరు లక్ష్మినా? కాదు రక్తమాలనుకుంటా. చెంప పగిలిందనుకో, చెప్పు కూడా ఇరిగిపోతుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు కొద్దిసేపు అయితే నీదైనా పగులుతుంది. నేను చచ్చిపోతా. నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? చూద్దాం. నీ చెంప పగులుతుందో నీది ఏం పగులుతుందో నీకే తెలియదు. తర్వాత అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీలు నాతో పెట్టుకుంటున్నా. చూద్దామా? రోజు యుద్ధాలు చేస్తా తెలుసా నేను. కనిపిస్తానే ఉంది ముఖం చూస్తేనే. మరి ఎందుకు భయపడతలేవు నాతో? నేను ఎందుకు భయపడాలి? నేనేం తప్పు చేస్తున్నా? నా సంపాదన నేను బతుకుతున్నా. నువ్వు సంపాదన మీద బతుకుతున్నా కరెక్టే. మరి నేను వేరే వాడిని జర డేంజర్ కిలాడి. ఓవర్ యాక్షన్ చేయకరా. కిలాడి బ్యాట్మెన్. నీ కిలాడి నా దగ్గర నడవే. కోహ్లీ ఎట్లా బ్యాటింగ్ చేస్తాడు తెలుసుగా. కొడితే హాఫ్ సెంచరీ. అడుక్కు తినిపోతావు. నీ కాస్ట్ ఎంత చెప్పు ఫస్ట్? 50,000. అంతకు మించి ఇది పెట్టుకో.
తాకట్టు పెట్టుకో. ఏంది చిన్నోడు చికెటలేసిందారా నువ్వు రోజు రోజుకింత గలీజ్ గానే తయారవుతున్నావు ఏమ్రా ఇంత చిచ్చోరా లేక తాకట్టు పెట్టుకొని తీసుకురా. ₹1,00,00,000 ఇది ఏం మాట్లాడుతున్నావు? దీని ఫ్యాన్స్ బయట కోట్లలో ఉన్నారే. ఇది చెప్పి ఒక్కరు కనిపిస్తలేరు మళ్ళీ. ఇంకా ఏంటంటే నా దమ్మంటే ఏదో చూపిస్తాపా. ఒక్కడి కుదిరితే పోతావు. నువ్వేంది దమ్ము గురించి మాట్లాడుతున్నావు? ఒక మాట చెప్పు నాకు. నీకు ఏజ్ ఎంత? నీకెందుకు? నీకు నా ఇష్టం సంబంధమా పనితో సంబంధమా? నాకు కట్అవుట్ చూసి చెప్పుదురా. కట్అవుట్ చూడు. తెలుస్తుంది బాబు, తమ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఆయన. దరిద్రంగా ఉంది. చూడబుద్ధి కూడా అయితే కోడికి. నీకు చూడబుద్ధి అవుతలేదు. నీది ఎట్లా ఉందా ఇంకా పోయారు మరి? బాగాలేనప్పుడు ఎందుకు వచ్చిన దగ్గరికి? ఫోన్ చేసి పిలిచిందా? నీకు తెలుసా నా గురించి? ఫస్ట్ ఏంది నేను తెలుసుకున్నాను నీ గురించి? నువ్వేమన్నా మహేష్ బాబు? మహేష్ బాబు కన్నా ఎక్కువ నేను తెలుసా? విను, అంటే జాతకం చూస్తే ఈ టైంలో నేను చేయాలంట. నాశనం అయిపోతావురా నువ్వు. అది పోయి నువ్వే అని చెప్పారు. తూర్పు సైడ్ లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళి మధ్యలో ఒక స్తంభం ఉంటే స్తంభం పక్కన ఆమె ఉంటుంది. పోయి అడుగు, ఆమె జీన్స్ ప్యాంట్ వేసుకుంటుంది, షర్ట్ అది అని చెప్పిరాడు. వాళ్ళు చెప్పినందుకు నీ దగ్గర వచ్చినాను. చదువుకోకుండా ఏం పనురా అది నేను జరగపోతే అంట నేను కోమలు వెళ్ళిపోతాంట. కోమల్ వెళ్ళి తర్వాత లేస్తా కదా, అప్పుడు నాన్ స్టాప్గా యుద్ధాలే. మగధీర పనికి రాదు, బాహుబలి పనికి రాదు, ఏం పనికి రాకుండా యుద్ధాలు చేస్తాంట. చెత్త ఫేస్ నువ్వును. తర్వాత మీలాంటిది ఒక్కసారి కోమలకు పోయి రావా చూద్దాం. మీలాంటి పొలాలు ఇట్లా 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 క్లోజ్ చేస్తా అందరినీ. ఇట్లా ఏ ఏ ఏరియా ఉంచా హైదరాబాద్లో. నాతో కాని పనా? ఒక్కసారి కోమాలు వస్తే ఇట్లా లేపుతా మిమ్మల్ని, ఇట్లా బాస్కెట్ బాల్ ఇలా లేపినట్టు. బాస్కెట్ బాల్ ఎట్లా లేపుతాడు ఒకసారి చెప్పి? ఇట్లా కొడితే పైకి వెళ్తారుగా. నిన్ను కొడితే అడిగిపోతా. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నేను ఎందుకు కొడతా? నేను కొడితే అడిగిపోతా అంటున్నా. నేను కొడితే నీ ఒళ్ళనే ఉంటా, ఇంకా అడుక్కుంటా. గమ్మున పోయిడికి సరే చెప్పు మాట లవర్ అని చెప్తా. చెప్పిన తొక్కుతాను తర్వాత. సార్ నా లవర్ సార్. సార్ నాకు తెలియదు సార్. నా లవర్ సార్. సార్ నాకు తెలియదు సార్.